సభకు చేసిన అధికారులు, పోలీస్ అధికారులు, మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు జరిగిన ఈ సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను రాష్ట్రంలో బహుశా ఐఎమ్ ద సీనియర్ మోస్ట్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ టుడే. నేను 7 సార్లు వరుస గెలిచిన ఎమ్మెల్యేగా, ఎంపీగా ఇటువంటి ప్రవర్తన ఎక్కడ చూడలేదు. ఇది అఫీషియల్ మీటింగు, ఇది రాజకీయాలకు సంబంధం లేని మీటింగు. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మేమే ఆహ్వానించడం, అందరినీ మాట్లాడాలని కోరినాం. మరి వారిని అడ్డుకొని ఇది ఒక రాజకీయ టైప్ ప్రసంగం చేసి కొంత ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేయడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ యొక్క సమావేశం అసలు ఉద్దేశం డైవర్ట్ చేయడానికి జరిగిందో మరి ఇతర రాజకీయ కారణాల వల్ల కానీ మరి ఇటువంటి ప్రవర్తన సరైంది కాదని చెప్పి నేను ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. కమలాకర్ గారిని మాట్లాడే ముందు మీరు ఏ పార్టీని అడగలేదే, రమణ గారిని మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే, కౌశిక్ రెడ్డిని మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే. ఇటువంటి వారు చేసిన ప్రవర్తన చాలా ఇది రాజకీయాల్లో ఎవరున్నా ఇది ఖండించదగ్గ విషయం అని చెప్పి నేను మనం చేస్తున్నాను.